ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకునే విషయంలో ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు దాన్ని క్షుణ్ణంగా విని విజయబాటలని ఇంటారు ఇట్లా వదిలేస్తారు. దాన్ని కొంచెం అర్థం చేసుకొని అప్పుడే మీరు పెళ్లిళ్ళు మరియు ఇంకేముంది సార్ మీకు చాలా సీనియారిటీ ఉంది 5-6 పెళ్లిళ్ళైనా చేయగలుగుతాం. మేము అట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మంచి పురోగతి సాధించాలనే ఉద్దేశంతోనే మీరు కూడా డబ్బులు సంపాదించాలనే నాకు తెలిసిన నా అనుభవాన్ని ప్రతి మధ్యవర్తికి పెళ్లిళ్ళు చేస్తున్న పేరయ్యలకు తప్పులను ఈ విషయాన్ని నేర్చుకోండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మధ్యవర్తులకు మా జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ తరపున స్వాగతం, సుస్వాగతం. అయితే ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకునే విషయంలో ఏం జరుగుతుందంటే చాలా మంది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేర్చుకునే క్రమంలో ఆ నెగ్లిజెన్సీ చేయడం వల్ల ఏమైతుందంటే మీకు మీరే నష్టపోతారు. ప్రతి విషయాన్ని ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు పని కట్టుకొని చెప్తున్నప్పుడు దాన్ని క్షుణ్ణంగా విని అమలు పరుస్తేనే మనకు విజయ బాటలని పడతాయి. అంతే తప్ప చాలా మంది ఏంటంటే ఇట్లా ఇట్లా వదిలేస్తారు. దాన్ని కొంచెం అర్థం చేసుకొని మీరు ఓన్ చేసుకోండి ప్రతి విషయాన్ని. అప్పుడే మీరు పెళ్లిళ్ళు మరియు కస్టమర్ సర్వీస్ అనేది ఇవ్వగలుగుతారు. అయితే ఈ సర్వీస్ ఇచ్చే క్రమంలో ఎట్లుంటారంటే మీకేముంది సార్ మీకు చాలా సీనియారిటీ ఉంది, మీరు చాలా రోజుల నుంచి చేస్తారు, మీరు నెలకు 5-6 పెళ్లిళ్ళైనా చేయగలుగుతారు, మీకు వచ్చి డబ్బులు కడతారు. అంటే మేము అట్లా ఉన్నాం కాబట్టే, మేము అట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. మరి మీరు ఎందుకు చేయొద్దు అనే మంచి ఉద్దేశంతోనే మీరు కూడా మంచి పురోగతి సాధించాలనే ఉద్దేశంతోనే మీరు కూడా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే నేను పని కట్టుకొని ప్రతిరోజు మీకు నాకు తెలిసిన నా అనుభవాన్ని, నాకు తెలిసిన విషయాన్ని ప్రతి మధ్యవర్తికి, ప్రతి పెళ్లిళ్ళు చేస్తున్న పేరయ్యలకు, ఇంకా మార్కెట్లో ఇంకేదో భాషతో మాట్లాడుతుంది కదా మనల్ని, వాళ్ళందరూ ప్రతిరోజు నేర్చుకోండి. నేర్చుకుంటూ మీరు చేస్తున్న తప్పులను గుర్తించి రెక్టిఫై చేసుకొని ప్రతి విషయాన్ని నేర్చుకోండి. అయితే ఈ నేర్చుకునే క్రమంలో చాలా మంది మీడియేటర్లు కొత్తగా వస్తారు, లేదంటే సీనియర్స్ కూడా ఉన్నారు. 10 ఏళ్ల నుంచో 20 ఏళ్ల నుంచో 30 ఏళ్ల నుంచి కూడా చేస్తున్నారు. ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా లేదంటే కస్టమర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడైనా ఏమడుగుతారంటే ఈజీగా అడిగేస్తాడు. మీకు తండ్రి తెలుసు, తల్లి తెలుసు, అబ్బాయి తెలియదు, అమ్మాయి తెలియదు, ఎవరికైతే పెళ్లి సంబంధాలు ఉంటాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మీకు తెలియదు. అప్పుడు అడిగేటప్పుడు మీరు ఏం అడుగుతారు అని అంటే ఒకటే డైరెక్ట్ గా అబ్బాయి ఏం పని చేస్తాడు, అబ్బాయి జీతం ఎంత వస్తుంది, మీకు ఏమేమి ప్రాపర్టీలు ఉన్నాయి, ఇది కాదు మీరు అడగాల్సి. మీరు అడిగే విధానం కరెక్ట్ గా లేదు. మీరు అడిగే ప్రతిదీ ఆర్డర్ లైన్ అనేది ఉన్నది. ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే సమాజంలో ఇంకేమైనా పనులు చేసినా ప్రతి దానికి ఒక ఆర్డర్ ఫామ్ అని ఉన్నది. ఆ ఆర్డర్ ఫామ్ ను మర్చిపోయి పని చేయకండి దయచేసి మిత్రులారా. మీరు ఎప్పుడైతే ప్రతి పనిని దాంట్లో కొంచెం కొత్తదనాన్ని చూపించాలి. మీరు చెప్పే దాంట్లో కొత్తగా ఉండాలి, అడిగే దాంట్లో కొత్తది ఉండాలి. మీరు ఏం చేస్తున్నారంటే మీ మ్యారేజ్ బ్యూరోకి వచ్చినప్పుడు లేకపోతే మీ దగ్గరికి మీరు కస్టమర్ దగ్గరికి పోయినప్పుడు ఆ ఫామ్ ఇచ్చేస్తారు, మీరే రాసుకోండి, మీరే చేసుకోండి, మీరే సంతకం పెట్టండి. సంతకం అనేది వాళ్ళు పెట్టాల్సిన విషయమే, ఏది పారితోషికం గురించి. మిగతాదంతా ఎవరికి తెలవాలి, ఎవరు చూస్తున్నారు? డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ రాస్తున్నాడా లేకుంటే పేషెంట్ తో రాపిస్తున్నాడా? మరి మనం ఎందుకు మారద్దు అట్లా? మీరెందుకు ట్రాన్స్ఫర్మేషన్ గా అనే ఉద్దేశంతోనే ఈ మంచి విషయాన్ని చెప్తున్నా. కొంచెం లేట్ చెప్తున్నాను అనుకోకండి, స్కిప్ చేయకండి. ఎందుకోసం అనంటే ముందుకి ఇవన్నీ విషయాలు చెప్తేనే మీకు అర్థమవుతుంది. ప్రతిదీ ఒక ఆర్డర్ లైన్ అనేది ఉంటది. అయితే బయోడేటా ఫిల్ చేసే క్రమంలో చాలా మంది మిస్టేక్స్ ఏమేమి చేస్తున్నారు అనేది ముందే చెప్పిన. అదే అడిగే విధానం కావచ్చు, చెప్పే విధానం కావచ్చు, అసలు కరెక్ట్ గా లేదు మీది. కాబట్టి మీకు తెలియాల్సిన విషయము అబ్బాయి గురించి ఇంటి పేరుతో సహా. ఇంటి పేరు పలానా రమ్య, చింతలపూడి. ఫస్ట్ కావాల్సింది అమ్మాయి పేరు, ఆ తర్వాత కావాల్సింది ఏంది డేట్ ఆఫ్ బర్త్ 14/12/1998. హైట్ ఎంత ఉంటారు అమ్మాయి? 5'2". ఆ తర్వాత ఏంది ఎడ్యుకేషన్, డిగ్రీ. ఆ తర్వాత ఆమె జాబ్ చేస్తుందా చేయట్లేదా? మరి ఆ అమ్మాయికి సంబంధించి జీతం వస్తే ఎంత వస్తుంది? ఇవి మెయిన్ విషయాలు. ఇంకా కొన్ని ఉంటాయి, కొందరి టైమ్ ఆఫ్ బర్త్లు కావచ్చు, కొందరి రాశి నక్షత్రాలు కావచ్చు, అవన్నీ అవసరం. ఎందుకంటే అవి ఎప్పుడు అవసరం అని అంటే జాతకాలు చూపించుకునే సమయంలో అవసరం. అది ఇప్పుడు అవసరం లేదు. ఆర్డర్ ఫామ్ అనేది ఇది ముందు. మీకు కావాల్సింది ఏంటంటే సంబంధం దొరికినప్పుడు వాళ్ళకి కావాల్సింది టైమ్ ఆఫ్ బర్త్ కావచ్చు, వాళ్ళ రాశి కావచ్చు, నక్షత్రం కావచ్చు, వాళ్ళ గోత్రం కావచ్చు, అప్పుడు కావాలా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కస్టమర్ తో మాట్లాడేటప్పుడు ఈ కనీస డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ కులం ఏందనేది అడగండి. ముందే నీ కులం ఏంటి అని అడగకు. ఎందుకోసం అంటే అక్కడనే నెగిటివ్ ఎనర్జీ వైబ్రేట్ అవుతుంది. కులం అనగానే కొందరు చిన్న కులాలు అంటే సమాజంలో చెప్తున్నారు, నాకైతే అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు, మాదిగా మాలా అనగానే వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. మీరు ఇక్కడనే నెగిటివ్ ఎనర్జీ వైబ్రేట్ చేయకండి. మీరు అడిగేటప్పుడు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత, జీతం కంప్లీట్ అయిన తర్వాత కులం గురించి అడగండి. సార్ మీరు ఏం కులము అన్నప్పుడు, అయ్యా మాది ఈ కులము పలానా, మాదిగా గౌడు, యాదవ్, రెడ్డి అని అడుగుతాడు, చెప్తాడు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన గోత్రం ఏంటి, లేదంటే వాళ్ళ శాఖ ఏంది. రెడ్డిస్ అనుకో ఏ శాఖ, మొటాట, గుడాట, పాగనాట, పద్మశాలలో అయితే వాళ్ళ గోత్రాలు వస్తాయి.
విశ్వబ్రాహ్మణులు అయితే గోత్రాలు వస్తాయి, వైశ్యులు అయితే 2 గోత్రాలు ఉంటాయి. వాళ్ళకు వైశ్యులో 2 గోత్రాలు ఎలా ఉంటాయంటే స్వగోత్రం, మేనమామ గోత్రం. ఇదంతా అయిన తర్వాత అమ్మాయి గురించి మనకు పూర్తిగా తెలిసిందా అంటే కాదు, ఇంకా సరిపోదు ఇన్ఫర్మేషన్. అప్పుడు మనకు కావాల్సింది ఏంది? ప్రాపర్టీసు, అమ్మాయికి సంబంధించిన ప్రాపర్టీ. అమ్మాయి అయితే ఏమో వాళ్ళకి సొంతిల్లా కాదా, అబ్బాయి అయినా సొంతిల్లా కాదా, ఏ ఇంట్లో ఉంటున్నారు అనేది తెలుసుకోవాలా. వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఎందరు, బ్రదర్స్ కి ఏమైనా పెళ్లిలైనాయా, సిస్టర్స్ కి ఏమైనా పెళ్లిలైనాయా, ఇది కూడా తెలుసుకోవాలి. లేదంటే ఏమైనా డైవర్సీ కేసులు ఉన్నాయా వాళ్ళ ఇంట్లో, లేదంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే మీరు కులం అడగంగానే ఇవన్నీ మెల్లమెల్లగా చెప్పుకుంటూ వస్తాడు వాళ్ళ ఇంటి గురించి. ఎందుకోసం అంటే వాళ్ళ ఇంట్లో కూడా బ్రదర్స్ సిస్టర్స్ డైవర్సీ అయిన కేసులు ఉంటాయి, చెప్పడానికి ఇబ్బంది పడతాడు. కాబట్టి మెల్లగా ఆర్డర్ ఫామ్ లో అడుక్కుంటూ వస్తే ఏమైతుంది అంటే ఆయన చెప్తాడు మీకు. ఏది ఎప్పుడు అడగాలని కనీసం గుర్తుంచుకోండి. కులం ఎప్పుడు అడగాల, బ్రదర్ సిస్టర్స్ గురించి ఎప్పుడు అడగాల అనేది ఒక పద్ధతితో అడగాల. మీ అమ్మాయి ఏం చేస్తుంది, పెళ్ళైంది కదా, మీ అల్లుడు గారు ఏం చేస్తారు, ఎక్కడ ఇచ్చిండ్రు అనేది ఓవరాల్ గా తెలుసుకోవాలా. వాళ్ళకు కనెక్ట్ అవ్వాలా, మీరు అడిగేటప్పుడు కనెక్ట్ అవ్వాలా. ఓహో అంబర్పేటలో అంటే మనకు తెలిసిన ఉన్నలే, ఏది పలానా ఇంటికి, ఏ ఇంటికి ఇచ్చారు, పలానా ఇంటికి ఇచ్చారు, ఇవన్నీ అనేటి కస్టమర్ కు మీకు దగ్గర అయ్యే విషయాలు. లేదంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, డైవర్స్ అనుకోండి, ఇచ్చినాం సార్ చాలా ఇబ్బంది పడుతున్నాము, ఆ పిల్లగాడు మంచోడు కాదు అని చెప్తాడు, వాళ్ళే చెప్తారు. లేదంటే ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ కుటుంబం మాకు మంచి దొరకలేదు, ఈసారన్నా ఈ 2వ అమ్మాయి కన్నా మంచి సంబంధం చూడండి అని కస్టమర్ తన బాధను చెప్పుకునే విధంగా మనం మార్చాలా. ముందే నీ అక్కకు వాళ్ళ నీ పెద్ద బిడ్డ ఏమైంది, విడాకులైనాయా, ఎందుకు విడాకులైనాయి అంటే ఎవరు తప్పు, నీకు అనవసరం అవన్నీ. నువ్వు ఏం అడగాలో అది అడుగు, నీకు ఎంత అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ అడుగు. అడిగే విధానంలో కూడా కొంచెం మెల్లగా అడగాల. పక్కకు ఎవరో ఉంటారు, ఇల్లు ఉంటాయి, గోడలకు కూడా చెవులు ఉంటాయి, కాబట్టి వాళ్ళు బాధపడతారు. అడిగేటప్పుడు ఒక విధానంగా అడగండి, విషయాన్ని తెలుసుకునేటప్పుడు దాన్ని నెమ్మదిగా అడగండి. అప్పుడే వాళ్ళు మీ గురించి గొప్పగా ఫీల్ అవుతారు. ఇదంతా అయిన తర్వాత మీరు ఎలా సర్వీస్ ఇస్తారు అనే దాని గురించి మీరు చెప్పాలి. సార్ నా దగ్గర ఇలా ఉంటది, నేను ఇలా పని చేస్తా. మీరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు స్టైల్ గ్రూప్ లో చేస్తారా, లేకపోతే మధ్యవర్తులతో టైఅప్ ఉన్నారా, లేకపోతే డేటా ద్వారా చేస్తారా, మీరు ఎలా చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మధ్యవర్తులు చేస్తున్న మిస్టేక్ ఏంది అని అంటే ఈ ఫోటోలు తీసుకపోయి ఇదంతా చేయకుండా ఇగో ఈ అమ్మాయి ఉంది, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అమ్మాయి ఉంది, ఈ అబ్బాయి ఉన్నాడు, అది అసలు పనే కాదు. మీరు చేస్తున్న పని అసలు అది పర్ఫెక్ట్ కాదు, మీరు చేసే విధానం కాదు అది. మీరు ఎప్పుడైతే ఒక ఇంటికి వెళ్తారో వాళ్ళు ఎంత నీళ్ళు ఇస్తారో తాగండి, ఆ అబ్బాయి గురించో ఆ అమ్మాయి గురించో పూర్తిగా ఇవన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాత కస్టమర్ అడుగుతాడు, నా రిక్వైర్మెంట్ ఇలా ఉంది అని అడుగుతాడు. నా రిక్వైర్మెంట్ నాకు బీటెక్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, నాకు ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి, లేకుంటే నాకు బిజినెస్ మ్యాన్ కావాలి. అవన్నీ మీ మైండ్లో ఎక్కించుకోండి. వాళ్ళకి ఏం కావాలంటున్నారు, సార్ నేను ఇలా సంబంధాలు తీసుకొస్తాననేది ఎవరి స్టైల్లో వాళ్ళు, నేను ఇలా తీసుకొస్తాను సార్, ఇలా ఉంటాయి, ఈ కులం అయితే ఇది కష్టం, ఈ కులం అయితే ఇది ఖచ్చితంగా అవుతుంది. ఆ అమ్మాయి గురించి కావచ్చు, అబ్బాయి గురించి కావచ్చు, అది ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకే మాట్లాడండి. అనవసరంగా వాళ్ళకు లేనిపోని ఆశలు కలిగించి కోరికలు పుట్టించి మీరు ఆ కస్టమర్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎప్పుడు చేయొద్దు. ఎందుకోసం అంటే కస్టమర్కు తెలియదు, కస్టమర్కు అర్థం కాదు. కస్టమర్ కోరికలు కొండ మీద ఉంటాయి, ఉండొచ్చు, తప్పలేదు. కానీ అవి తీరుతాయా లేదా అనేది నీకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అయ్యా ఇది మందులతో తగ్గది, సర్జరీ చేయాలని చెప్తాడు. అట్లనే మనం కూడా కొన్ని సందర్భాల్లో మన కులం కాదు ఇంకో కులానికి వెళ్లాల్సి ఉంటుంది. మొదటి సంబంధమైన మీరు 2వ సంబంధానికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే లేట్ అయింది, ఫలానా ఇది కారణాలు అని మీరు చెప్పగలగాల. మీరు విడమర్చి చెప్పగలగాల. చెప్పేంత మీకు సత్తా ఉండాలంటే ప్రతిరోజు ప్రతి విషయాన్ని నేర్చుకోవాలా, ప్రతి దాని గురించి అవగాహన ఉండాలా. పేపర్లు చదవండి, న్యూస్ పేపర్లు చదవండి, లేదంటే యూట్యూబ్ ఛానల్లో మనకు ఉంటాయి, ఏదన్నా విషయాలు మనకు తెలియని విషయం గురించి తెలుసుకోండి. అప్పుడు మీరు రోజు లెర్నింగ్ చేస్తూ ఉంటే ప్రతి విషయానికి మీకు ఒక దాని మీద పట్టు అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైతే మన మీడియేటర్లు ఉన్నారో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనవసరంగా వాళ్ళ దగ్గరకు పోయి ఇదంతా అయిపోయింది, ఇక పోవడే అయిపోయింది, ఇక ఏదో ఫోటోలు చూపించేస్తారు 4 రిజిస్ట్రేషన్. మధ్యవర్తి ఏమడుగుతాడంటే నా ఫీజు 10,000 అని చెప్తాడు. ఫిక్స్ అయిన తర్వాత ఎంత అనంటే కడతాడో లేదో అని చెప్పేసి ఈయననే భయపడుతూ ₹1,00,000 ఉన్న ఫీజును కాస్త 60,000 చెప్తాడు. 60,000 చెప్తాడు. 10,000 ఫీజు ముందు కట్టంటాడు, 60,000 చెప్తాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తాడు, ఈ 10,000 నేను ఇయ్యా, నా దగ్గర 10,000 లేవు, ఇగో నేను ₹1,000 మాత్రమే ఇస్తా. లేదు మధ్యవర్తి, లేదు 2,000 ఇస్తా, లేదు 3,000 ఇస్తా. కస్టమర్ ఏం చేస్తాడంటే 10,000 చెప్పి లాస్ట్కు 5,000కు ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. ఇది చాలా
పెద్ద మిస్టేక్ మీరు చేస్తున్నది. ఈ తప్పులు దయచేసి చేయకండి. మీరు చేస్తున్న పనికి నాణ్యత అనేది ఇవ్వాలి అని అంటే మీరు డబ్బులు తీసుకున్నప్పుడే ఇవ్వగలరు తప్ప మీరు డబ్బులు తీసుకోకుండా సర్వీస్ ఎలా ఇస్తారు? సర్వీస్ లో నాణ్యత ఎలా వస్తుంది? పోయినప్పుడల్లా పెట్రోల్కి ఇవ్వు, లేదంటే మొబైల్ రీఛార్జ్ ఇవ్వు, లేదంటే 200 రూపాయలు ఇవ్వు, లేదంటే వాళ్ళు తినిపించే చికెన్ బిర్యానీకో లేకుంటే మటన్ బిర్యానీకో తాగిన ఛాయకో మీరు లొంగిపోకండి. వ్యవస్థను పాడు చేయకండి. ఎందుకోసం అంటే వ్యవస్థ అనేది ఎంతో గొప్పది. ఇట్లాంటి మిమ్మల్ని తక్కువ చూపు చూడడానికి కారణాలు ఏంటి అంటే ఇవన్నీ కారణాలు. నేను చేస్తున్న పనులు ఏముంది, వాడు 10,000 చెప్తే 5,000 అనాలా అంతే. బట్టల షాప్కి వచ్చిర్రా, లేకపోతే చెప్పుల షాప్కి పోయినరా, హ్యాండ్ బ్యాగ్ పోయినరా, అక్కడ నడుస్తుంది అది. ఆడు చెప్పుడే కస్టమర్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అని అంటే ఆడపిల్లల మైండ్ సెట్ను బట్టి డిజైన్ చేయబడ్డది. కానీ ఇది అట్లా కాదు కదా వ్యవస్థ. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, నేను ఒక 10,000 ఫీజు తీసుకున్నావు. అప్పుడు 10,000 రూపాయలు అన్నప్పుడు 10,000 మాత్రమే తీసుకో. 11,000 ఇచ్చినా తీసుకోకు. కానీ 5,000, 3,000, 2,000కు నువ్వు అమ్ముడు పోతే ఎట్లా? కాబట్టి ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. పూర్తిగా ఫీజు తీసుకునే ప్రతి మధ్యవర్తికి ఆయనకు తగ్గట్టు ఫలితాలు కూడా అట్లనే ఉంటాయి. అదే ఫీజుకి వచ్చేసరికి ఈయన 60,000 చెప్తాడు, 60,000 చెప్పేసిండు, 1,00,000 రూపాయలు మాట్లాడేసింది, 60,000 మాట్లాడిండు, ఏదో సంబంధాలు కష్టపడో నష్టపడో ఏదో విధంగా తీసుకొచ్చిండు. 60,000ది ఆ టయానికి 60,000 సరిపోవు నీకు. అప్పుడు ఏం చేస్తావు? ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, మధ్యవర్తులు 4 ఉంటారు, దాంట్లో ఇవ్వాల్సి వస్తుంది, ఖర్చు ఉంటుందని ఏం చేస్తావు? అప్పుడు ఆ సంబంధాన్ని వదులుకుంటావు. అప్పుడు నష్టపోయేది ఎవరు? కస్టమరు నష్టపోతాడు, నువ్వు నష్టపోతావు, నీకు ఒక క్రెడిట్లో నీకు ఒక పెళ్ళి అయ్యేది కాకుండా పోతుంది. అదే నువ్వు ముందు గట్టిగా 1,00,000 రూపాయలు మాట్లాడితే నీకు 60,000 ఖర్చు పోయినా 40,000 మిగులుతాయి కదా. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ ప్రతిరోజు మీరు నేర్చుకోవాలి, మీరు సంపాదించాలంటే ఏదో ఒక రోజులో రాదు మార్పు అనేది. గొప్పోళ్ళు ఒక రోజులో అయిపోరు. కాబట్టి మీ ఆలోచనలు కావచ్చు, మీ విధానాలు కావచ్చు, ప్రతిరోజు కొత్తగా చూడండి, కొత్తగా మార్చండి. అప్పుడే మీకు డెవలప్మెంట్ వస్తుంది, అప్పుడే మీరు ఆర్థిక పురోగతి సాధిస్తారు, అప్పుడే మీరు మీ ఇంటోళ్ళకు ఏం కావాలన్నా ఇవ్వగలుగుతారు, థింగ్స్ ఏం కావాలన్నా ఇవ్వగలుగుతారు. మార్కెట్లో పోతే భయపడరు ఒక వస్తువు కొనాలంటే. కాబట్టి నేను చెప్తున్న ఈ ప్రతిరోజు ప్రతి విషయాన్ని మీ మైండ్లో ఎక్కించుకొని మీరు ఓన్ చేసుకొని ఖచ్చితంగా మీరు పాటించి చూడండి. ఖచ్చితంగా మీకు విజయాలని పెరుగుతాయి. మరి నేను చేస్తున్న ఈ మంచి పనికి మన మధ్యవర్తులు ఎవరైనా ఉంటారో వాళ్ళకు తెలిసి తెలవక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వీడియోలను షేర్ చేయండి. షేర్ చేస్తే అట్లనన్నా వాళ్ళు నేర్చుకుంటారు. ఖచ్చితంగా మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నా. అట్లనే వ్యూస్ పెరుగుతాయి. మనకు తెలిసిన గ్రూప్లలో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, పెళ్లి గ్రూప్లలో కావచ్చు, ప్రతిరోజు నా వీడియోలు షేర్ అయితే నేను ఇంకా కొత్త విషయాలు తీసుకురావడానికి నాకు కూడా ఉత్సాహం ఏర్పడుతుంది. మరి అందరికీ నమస్తే, సెలవు తీసుకుంటున్నా. జై భారత్.